శ్రీమాత్రే నమః. ఇల్లు కొనాలి, కనకదార స్తోత్రం. స్థలం కొనాలి, కనకదార స్తోత్రం. ఇల్లు కట్టుకోవాలి, కనకదార స్తోత్రం. స్థలాలు వివాదంలో ఉన్నాయి, కనకదార స్తోత్రం. డబ్బు కావాలి, కనకదార స్తోత్రం. డబ్బు రావడానికి మార్గం కావాలి, కనకదార స్తోత్రం. ఎవరికైనా అప్పు ఇస్తే అప్పు తిరిగి రావాలి, కనకదార స్తోత్రం. ఆర్థికంగా బలపడాలి, కనకదార స్తోత్రం. ఎవరి ఇంట్లో అయితే నిత్యం కనకదార స్తోత్రం పఠనం జరుగుతుందో, ఎవరి ఇంట్లో అయితే సంధ్యా సమయంలో లక్ష్మీ అమ్మవారి దగ్గర దీపారాధన చేసి కనకదార స్తోత్రాన్ని నిత్యం 3 సార్లు పఠిస్తూ ఉంటారో వారికే కాదు, వారి కుటుంబానికే కాదు, 5 తరాలకు సరిపడే విధంగా అమ్మవారు కటాక్షిస్తుంది. కనకదార స్తోత్రం గొప్పవారు చదివితే అయినా అమ్మవారు అనేది పట్టించుకోదేమో కానీ ఎవరైతే పేదవారు, ఎవరైతే కష్టాల్లో ఉన్నవారు కనకదార స్తోత్రాన్ని నిత్యం పఠనం చేస్తే అమ్మవారు ముగ్ధురాలవుతుంది. కనకదార స్తోత్ర పఠనం అనేది చాలా 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 మంచి ఉపయోగకరమండి.